Hi friends, myself Suri Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనిషికి తనకున్న లక్షణాలే అతడు విన్నర్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు అవుతాయి. అసలు విన్నర్ కి ఫెయిల్యూర్ కి ఉండే లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది షో. విన్నర్ ఫెయిల్యూర్ లక్షణాలు. కొందరు మట్టి పట్టినా బంగారం అవుతుంది, మరికొందరు బంగారాన్ని ముట్టినా మట్టయిపోతుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అదృష్టవంతుడు అంటారు, అనూహ్యంగా సక్సెస్ అయితే సుడిగాడు అంటారు. ఐరన్ హ్యాండులుగా ఐరన్ లెగ్గా ముద్రపడ్డవారు మరికొందరు ఉంటారు. వారు వైఫల్యాలు మూటగట్టుకోవడానికే పుట్టినట్లుగా ఉంటారు. ఆ విజేతకు ఈ విధి వంచితులకు ఏమి తేడా? ఎక్కడుంది తేడా? కాలం కర్మ కలిసి రావడం అనే మాటను హేతువాదులు ఒప్పుకోరు. అదేదో తప్పుడు మాట అయినట్లు ఖండిస్తుంటారు. లోకం నమ్మే కాలం కర్మ వేరు, ఆపదల వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ వేరు. కాలం కలిసి రావాలంటే మనం చేసే పని దానికి అనువైన కాలంలో మొదలు పెట్టాలి. అలాగే కర్మ అంటే పని, కృషి. దీన్ని తగినంత దీన్ని తగినంత ప్రణాళికతో పథకం ప్రకారం పకడ్బందీగా వ్యూహాత్మకంగా పూర్తి అప్రమత్తతో చేయాలి. అలా చేస్తే విజయం సర్వసాధారణంగా చేజారిపోదు. విజయవంతంగా పనులు చేసేవాడికి విఫలయత్నాలు చేసేవాడికి మధ్య కొన్ని మౌలికమైన తేడాలుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, విజేతల లక్షణాలు. నిరంతర అన్వేషకులుగా సుదీర్ఘ ఆలోచనాపరులుగా ఉంటారు. ఎప్పుడూ బాగుపడటానికి దారులు వెతుకుతూ ఉంటారు. సొంత తప్పులను గుర్తించి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఏం చేయాలో ఎలా చేయాలో స్పష్టంగా నిర్ధారించుకొని ఒక చోట రాసి పెట్టుకుంటారు. మంచి వాళ్లతో కూడి ఉంటారు. పక్క వాళ్ళు మంచి చేస్తే నోరారా మనసారా ప్రశంసిస్తారు. అన్ని వేళలా నిగ్రహంతో వ్యవహరిస్తారు. అంతా బాగుండాలని, అందరూ విజయం సాధించాలని కోరుకుంటారు. చేస్తున్న పని ఏ కారణం వల్ల విఫలమైనా కారణాన్ని పక్కవాడి మీదకి నెట్టేయకుండా బాధ్యత స్వీకరిస్తారు. జీవితంలో ఏదో సాధించాలన్న పరమ పట్టుదలతో తపించిపోతుంటారు. చేసే పనిని మొక్కుబడిగా కాక హృదయపూర్వకంగా అంకిత భావంతో చేస్తారు. తెలిసిన దాంతో రాజీ పడిపోకుండా నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని వెంపర్లాడుతుంటారు. తెలిసిన విషయానికి మెరుగులు దిద్దుకోవడానికి తాపత్రయపడుతుంటారు. అందుకోసం ఎక్కడెక్కడి విషయాన్ని సేకరించుకుని సమీకరించుకుని చదువుతుంటారు. సాహస స్వభావం కలిగి ఉంటారు. తెగించి పని చేయడానికి మొగ్గు చూపుతారు. సమస్యలొస్తే తెలివిగా పరిష్కరిస్తారు. వరుస విజయాలు సాధిస్తున్నా కళ్ళు నెత్తికెక్కకుండా జాగ్రత్త పడతారు. ఎప్పుడూ అనువుగా ఉంటారు. తమకు తెలిసిన విషయాలను సేకరించుకున్న సమాచారాన్ని పక్కవాడితో పంచుకోవడానికి ఏమాత్రం సంశయించరు. పనిలో ఎంత హుషారుగా ఉంటారు. వారిని హుషారుగా పనిచేసేలా ప్రోత్సహిస్తారు. పొరపాట్లు ఎవరైనా చేసినా పెద్ద మనసుతో మన్నిస్తారు. మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తారు. తమ ఆలోచనలు చెబుతారు. ఎదుటివారి ఆలోచనలు మనసు పెట్టి వింటారు. చిన్న స్థాయి ఉద్యోగులలోనూ మంచి ఆలోచనలు ఉంటే ఆచరణలు పెట్టడానికి వారు ఏమాత్రం సంశయించరు. మార్పు కోరుకుంటారు. నడిచిన దారిలో నడవడానికి నలిగిపోయి ఆలోచనలతో సర్దుకుపోవడానికి ఇష్టపడరు. ఇవన్నీ విజేత లక్షణాలు అయితే మరి పరాజితుల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, పరాజితుల లక్షణాలు. వీరిలో అనవసర భయాలుంటాయి. తన నీడను చూసి తానే ఉలికిపడే స్వభావం ఉంటుంది. గుడ్డిగా పని చేసుకుంటూ పోతారే తప్ప ఆలోచించి పనిచేయరు. అన్నీ తెలుసుననే అహంకారంతో వ్యవహరిస్తారు. కొత్తగా ఏది నేర్చుకోవడానికి ఇష్టపడరు. తనదాకా వస్తే తప్ప ఏ విషయంలోనూ స్పందించరు. తాను బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుపడకూడదనే దుర్బుద్ధితో ఉంటారు. బాగున్న వాణ్ణి సైతం తన స్థాయికి దించేసేందుకు కుట్ర చేస్తారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన పోలిక ఉండదు. అనుకునేది ఒకటి, అనేది ఒకటి, చేసేది ఒకటి. అంటే మనసుకు మాటకు చేష్టకు సమన్వయం ఉండదు. కష్టపడి సంపాదించడం తెలియకపోయినా ప్రతిదీ తనకే కావాలనే బుద్ధి ఉంటుంది. ఇందుకోసం బెగ్ స్టీల్, భారో, అడుక్కోవడం, దొంగతని చేయడం, మూడో కంటికి తెలియకుండా మాయం చేయడం, మెథడ్ను ఫాలో అయిపోవడం చేస్తారు. అందరి మీద చిటపటలాడిపోవడం, అయిన దానికి కాని దానికి చిరుబురులాడిపోవడం వంటివి చేస్తారు. ఆశ లావు పీక సన్నం అన్నట్టుగా వ్యవహరిస్తారు. అది లేదు ఇది లేదు అని గిజగిజలాడిపోవడమే తప్ప నిజంగా వారికేమి కావాలో వారికే తెలియదు. కష్టపడాలంటే ఒళ్ళు బద్ధకం.
ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయడం ఇష్టం ఉండదు. మంచి చేసే వారిని పొగడడానికి నోరు రాదు. అందుకని ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని ఆడిపోసుకుంటారు. మొదలుపెట్టిన పనులను తేలికగా వదిలిపారేస్తారు. ఎవరితోనూ ఏ సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తొల్లు పెట్టుకుంటూ అమూల్యమైన సమయాన్ని నాశనం చేస్తుంటారు. ఏ పని చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ పొరపాటున ఒక పని మొదలుపెట్టినా ఊరికనే పక్కదారి పట్టిపోతుంటారు. బాగుపడేందుకు ఏ ఆలోచన చేయని వీరు పక్కవాడు నాశనమైపోవడానికి ఉన్న అవకాశాలన్నీ గాలిస్తూ గోతుకాడి నక్కల్లా చూస్తుంటారు. గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి ఉత్సాహపడుతుంటారు. ఇతరులను నిందించడం, చెప్పేది వినిపించుకోకుండా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండడం వీరి లక్షణాలు. కనుక బాగా బతకదలుచుకున్నవారు, బాగుపడదలుచుకున్నవారు దొంగదారులు, దొడ్డిదారులు, అడ్డదారులు తొక్కడం మానేయాలి. అలాంటి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఎప్పుడూ మంచి ఆలోచనలతో మంచి పని చేయడానికి ఉరకలేస్తుండాలి. ఏ పనినైనా మొదలు పెట్టడానికి ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, లోపాలు లొసుగులు లేకుండా రాకుండా చూసుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి బేరేజు వేసుకోవాలి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుకున్నాకే పని చేయడం మొదలు పెట్టాలి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, విన్నర్ యొక్క లక్షణాలు, ఒక ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. మీ దగ్గర ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని తొలగించి విన్నర్ లక్షణాలను అలవర్చుకోండి. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో విన్నర్ అయ్యి తీరుతారు. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.